కృష్ణుడు మేధావే, అర్జునుడు మేధావే కాబట్టి ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నాడు భగవద్గీత అంతా. మనకు భగవద్గీత వినటానికి దాదాపు 3-4 గంటలు పడుతుంది. కానీ ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి సూక్ష్మం, మరి యుద్ధం జరుగుతుండగా యుద్ధం మధ్యలో కూర్చుని అంతసేపు కృష్ణుడు చెప్పాడు, అంతసేపు అర్జునుడు అన్నాడు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చర్చలు నడిచేటటువంటి రోజులు ఇప్పుడు ప్రస్తుతం. అలాంటి రోజుల్లో వాస్తవంగా భగవద్గీత మర్మం ఏంటో తెలుసుకునే ప్రయత్నం, అంటే ప్రతి హిందువు భగవద్గీత రామాయణ భారతాలు చదవాలన్నటువంటిది ఎవరు నేర్పింది లేదు. అదే ఇతర మతాలకు సంబంధించిన ప్రతి ముస్లిము ఖచ్చితంగా ఖురాన్ చదువుతాడు, ప్రతి క్రిస్టియను బైబిల్ చదువుతాడు. హిందువులకు మాత్రం ఇది నేర్పనటువంటి రోజులు. వాస్తవం కనీసం ఇప్పటికీ మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇది. కానీ భగవద్గీతని సింపుల్గా ఒక్క ముక్కలో అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించి అధ్యాయం 1 తప్పుడు ఆలోచన మాత్రమే జీవితాలకి సమస్య సృష్టిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. అదే సందర్భంలో 2వ అధ్యాయంలో సరైన జ్ఞానము ద్వారానే మన సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం లభిస్తుంది అని చెప్పుకొచ్చాడు మహాత్ముడు. అధ్యాయం 3లో నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకి ఏకైక మార్గం అన్నటువంటిది భగవంతుడు చెప్పినటువంటి మార్గం. అధ్యాయం 4లో ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు, అంటే నువ్వు అప్పీల్ చేసుకున్నప్పుడు ఆ చర్యకి ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అన్నటువంటి. అధ్యాయం 5లో వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి, అంటే నువ్వు ఎదిగే కొద్దీ నీలో అహంకారం వస్తుంది, అహంకారాన్ని తగ్గించుకో. అదే సందర్భంలో అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి, అంతా నాదే అనేటటువంటిది, అంటే నా వ్యక్తిగతమని కాకుండా నేను ఈ సృష్టిలో భాగం అనుకో అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాను. ప్రతిరోజు ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి, అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వండి, అంతేగాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండొద్దు అన్నటువంటి. అట్లాగే మీరు నేర్చుకున్న వాటిని జీవించండి, మీరు ఏవైతే మంచి నేర్చుకున్నారో అది జీవించమని చెప్పుకొచ్చారు కృష్ణుడు. అట్లాగే మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి అన్నది 8వ అధ్యాయం. అట్లాగే 9వ అధ్యాయం మీ ఆశీర్వాదాలకు విలువ ఇవ్వండి, మీరు బాధ్యతగా ఉండండి అని చెప్పడం. అట్లాగే అధ్యాయం 10లో చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి. అధ్యాయం 11లో సత్యాన్ని యథాతథంగా చూడటానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి. అధ్యాయం 12లో మీ మనసును ఉన్నతంగా గ్రహించండి. అధ్యాయం 13లో మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం అవ్వండి. అధ్యాయం 14లో మీ దృష్టికి సరిపోయే జీవనశైలిని గడపండి. అధ్యాయం 15లో దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధ్యాయం 16లో మంచిగా ఉండటమే ప్రతిఫలం. అధ్యాయం 17లో ఆహ్లాదకరమైన వాటి మీద హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం. అధ్యాయం 18 విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం. ఇది దాంట్లో నేర్పినటువంటి అంశం.